స్వతంత్ర బీసీ ఉద్యమ సంస్థ ఏర్పాటు చేసినట్లు ప్రముఖ సీనియర్ న్యాయవాది వైకే తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీసీ సంఘాలు బీసీ రాజకీయ దృక్పథం నుండి వైద్యులకి ఆధిపత్య కులాల పార్టీలకు మద్దతు పలికాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రాజ్యాధికారమే ధ్యేయంగా స్వతంత్ర బీసీ ఉద్యమ రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూటమిలకు ఏర్పాటు చేసి బీసీలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. సామాజిక న్యాయం బీసీలకి స్వతంత్ర బీసీ ఉద్యమం మిత్రులారా, స్వతంత్ర బీసీ ఉద్యమం అనే ఒక సంస్థ ద్వారా రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన ప్రయోజనకరమైన ఉద్యమాన్ని, భావజాలపరమైనటువంటి ఉద్యమాన్ని ఒక ప్రత్యామ్నాయ రాజకీయ దృక్పథంతో బీసీ ఉద్యమాన్ని నిర్మించాలనే సంకల్పంతో ఈ నెల 4వ తేదీన విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ ఉద్యమకారుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం, ఇటీవల కాలంలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో కొన్ని బీసీ సంఘాలు స్వతంత్ర ప్రతిపత్తి మీద కాకుండా ఎవరైతే ఏ సామాజిక వర్గాలైతే బీసీలని అలాగే ఇతర అంతబడ్డ కులాలని అవమానాలకి, దోపిడీకి, బాధలకి గురి చేస్తూ ఉన్నారో అలాంటి సామాజిక వర్గాల కులాల ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి రాజకీయ పార్టీలకి ఎన్నికల్లో బహిరంగంగా మద్దతు తెలియజేశారు. వాళ్ళ గెలుపులకి వీళ్ళు ఆ పార్టీలే తమ అనుకున్నట్టుగా భావించి తిరిగి పనిచేశారు. ఆ వైఖరి బీసీలకు చాలా నష్టకరమైనది. ఎందుకంటే కీలకం రాజ్యాధికారం. ఏ రాజ్యాధికారం కోసం అయితే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రాజ్యాధికారం సందర్భంలో ఆధిపత్య కులాలనే మళ్ళీ అందరం ఎక్కించే పేరుతో ఈ రాష్ట్రంలో ఇది రెడ్డి సామాజిక వర్గ నాయకత్వం ఉన్న పార్టీ కావచ్చు, కమ్మ సామాజిక వర్గం ఉన్న పార్టీ కావచ్చు, తెలగ, కాపు మొదలైన సామాజిక వర్గాల నాయకత్వం ఉన్న పార్టీ కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, అలాంటి పార్టీలకి మద్దతు ఇవ్వడం ద్వారా బీసీల రాజకీయ అభివృద్ధికి చాలా పెద్ద ఎత్తున గండి కొట్టే చర్యగా దాన్ని మేము భావిస్తున్నాం. ఇది చాలా కాలంగా నడుస్తూ ఉన్నది. డైరెక్ట్గా ఆ పార్టీలో చేరిపోయారు. అది కూడా కాకుండా వీళ్ళు బీసీ పేరుతో, బీసీ సంఘాల పేరుతో, బీసీ ఉద్యమాల పేరుతో, బీసీ డిమాండ్ల పేరుతో తిరిగి ఎన్ని వంకలు తిరిగిన పాము బొక్కలోకి పోయినట్లుగా ఈ సంఘాల నాయకత్వాలు ఆధిపత్య కులాల పార్టీలనే, ఆ కులాలనే మళ్ళీ రాజ్యాధికారంలోకి కూర్చోబెట్టేటటువంటి ఒక నష్టకరమైన బీసీ వ్యతిరేకమైనటువంటి చర్యకి వాళ్ళు పాల్పడ్డారు. ఈ పరిస్థితుల్లో విజయవాడలో జరిగిన సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయం చేసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక స్వతంత్ర బీసీ ఉద్యమం నిర్మించాలి. అది అగ్ర కులాల, ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలకు అనుబంధంగానో, బలపరిచేవిగానో, వాళ్ళ కనుసలలో నడిచేవిగానో, వాళ్ళ మెనమెప్పులతో బ్రతికేవిగానో కాకుండా స్వతంత్రంగా ఉద్యమాలు చేస్తూ బీసీల పోరాడుతూ కులగత కావచ్చు, రాజకీయాల్లో రిజర్వేషన్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అనేక అంశాల మీద పోరాడుతూనే ప్రత్యేక రాజకీయ దృక్పథంతో బీసీలు అలాగే బహుజనులు కలుపుకొని ఒక రాజ్యాధికారులకు వచ్చే విధంగా విధానపరంగా ఉండే విధానాన్ని, కార్యక్రమాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో స్వతంత్ర బీసీ ఉద్యమం పేరుతో
జరిగింది. ఒక కమిటీని కూడా ఆ రోజు ఎన్నుకున్నాము. అందుకు అనుగుణంగానే 5 జోన్లుగా విభజించి జోన్ల వారీ సమావేశాలు పెట్టాలని, జిల్లాల వారీ సమావేశాలు పెట్టి జిల్లాల కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని, అలాగే నగర కమిటీలు, పట్టణ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది. అలాగే వాళ్ళు ఒక రాజకీయ శిక్షణా తరగతులు కూడా నిర్వహించి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కార్యకర్తలందరికీ సరైన అవగాహన, సరైన ఉద్యమ దృక్పథం, ప్రత్యామ్నాయ రాజకీయ అవగాహన కల్పించాలని, రాజకీయ శిక్షణా తరగతులు కూడా నిర్వహించాలని ఆ సమావేశంలో నిర్ణయించడం జరిగింది.